హాయ్ ఈరోజు మనం డ్రమ్ స్టిక్ కర్రీ చేసుకోబోతున్నాం. డ్రమ్ స్టిక్ కర్రీ అంటే మునక్కాయల కర్రీ. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం మునక్కాయలని వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక జార్లోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, హాఫ్ కొబ్బరి చిన్న చిన్న పీసెస్లోకి ఇలా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక 5 to 6 టొమాటోస్ని కూడా చిన్న పీసెస్లోకి కట్ చేసి జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకుందాం. నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చాలా నైస్గా రావాలి. చూడండి నైస్గా వచ్చేసింది కదా మసాలా. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక 2 టొమాటోస్ కట్ చేసుకోవాలి. 1 ఆనియన్, హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి ఇలా పెట్టుకుందాం చిన్న చిన్న పీసెస్లోకి. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి పింకిష్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పింక్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాని కూడా వేసుకుంటున్నాం. వేసి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మునక్కాయలని ఇంకోసారి కూడా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ప్యాన్లోకి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలి డ్రమ్ స్టిక్స్ని కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం టొమాటోస్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకోండి బాగా. చూస్తున్నారు కదా. ఇప్పుడు రాక్ సాల్ట్ నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. చిల్లీ పౌడర్, నాకు స్పైస్ కొంచెం ఎక్కువ కావాలి, సో నేనైతే 2 స్పూన్స్ వేసి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ వేసి ప్యాన్లోకి వేసుకుందాం. ఇది కూడా మసాలానే కదా, ఎందుకు వేస్ట్ అవ్వాలి. అంతే అండి, చాలా ఈజీ అయిన రెసిపీ. ఇప్పుడు మనం బాగా ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక మునక్కాయలన్నీ మ్యారినేట్ అయిపోతే అంతే, సర్వ్ చేసుకోండి. అంతే అండి. చూడండి 100% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మునక్కాయలన్నీ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం. చాలా ఈజీ అయిన రెసిపీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.